హాయ్ అండి, నమస్తే. నా పేరు సమీర్. నేను కార్పొరేట్ సేల్స్ చూస్తాను బృహస్పతి టెక్నాలజీస్లో. మేము కంప్లీట్లీ మనకు సీసీటీవీ సర్వేలెన్స్లో ఉన్నాం మనము. దాంతోపాటు హోమ్ సోలార్ రూఫ్ టాప్లో కూడా ఉన్నాం మనము. హోమ్ ఆటోమేషన్ చేస్తాం మనము. అండ్ మీకు సెక్యూరిటీకి మొత్తం మేము ఉన్నాము అన్నట్టుగా ఉంది. ప్రోడక్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు కేటగిరీస్ ఉంటాయి. సీసీటీవీ అనేది సర్వేలెన్స్, మీకు ఇంటి కోసం కానివ్వండి, మీ ఆఫీస్ కోసం కానివ్వండి, ఇవన్నిటికీ మనకు ఉంటాయి. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈరోజు రేపు ఒక కామన్ థింగ్ అన్నట్టుగా అయిపోయింది సేఫ్టీ అన్నది. సో దానికోసం మనం సీసీటీవీస్ ఇంటిగ్రేట్ చేస్తాం సార్ టోటల్గా. యూజువల్గా మీకు చూడండి, స్టోరేజ్ మనకు 45 days నుంచి 90 days అన్నట్టుగా బైలాస్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మీరు పెంచుకోవాలి, మనకు ఎక్కువ కావాలి, 1 year వరకు కావాలి అనుకుంటే మనకు స్టోరేజ్ ఎలా పెంచుకుంటే అలా మనకు పెరుగుతూ ఉంటుంది సార్. మనకు ఇప్పుడు 2 MP అనేది బేసిక్ కెమెరా నుంచి ఉంటుంది సార్. మనకు కెమెరాలో ఇన్ కేసు మాట్లాడాలి అనుకుంటే. అలా కాదు అనుకుంటే పెద్ద కెమెరాస్ ఉంటాయి మనకు, మీ యూసేజ్ని బట్టి. ఫైర్ సేఫ్టీ కెమెరాస్ ఉంటాయి మీకు, అంటే హజార్డస్ ఏరియాలో ఏదైనా కావాలి అనుకుంటే కెమెరాస్ ఉంటాయి మనకు. లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా చూడాలి అంటే కెమెరాస్ ఉంటాయి. 360 degreesలో మీరు చూడాలి అంటే కెమెరాస్ ఉంటాయి మీకు. ఇంట్రూడర్స్ ఎవరైనా మనకు వాల్ దాటి వచ్చారు అంటే వాళ్ళ ట్రాకింగ్ ఎక్కడెక్కడ వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మనకు ట్రాకింగ్ అయ్యే కెమెరాస్ ఉంటాయి మనకు. 150 నుంచి 200 meters వరకు అయ్యే కెమెరాస్ ఉంటాయి మనకు. అంటే మీ యూసేజ్ని బట్టి సార్, మీరు ఇంట్లో యూజ్ చేస్తున్నారా లేకపోతే కమర్షియల్గా యూజ్ చేస్తున్నారా దాన్ని బట్టి ప్రైసింగ్ వేరీస్ సార్. ఇప్పుడు మనకు ప్రైసింగ్ కెమెరాకి ఒక ప్రైసింగ్ ఉంటుంది మనకు, మీ యూసేజ్ని బట్టి. స్టోరేజ్కి ఒక ప్రైసింగ్ ఉంటుంది మీకు. ప్లస్ దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్లో ఏమైనా ఉంటే మనకు దానికి పవర్ బ్యాకప్ ఉంటుంది, దానికో సపరేట్ ప్రైసింగ్ ఉంటుంది. ఇంటిగ్రేట్ చేయాలి అంటే ముందు సర్వే చేయాల్సి వస్తుంది మనకు, ఎక్కడెక్కడ కావాలి, ఏం కావాలి. ఇప్పుడు కమర్షియల్ అనుకోండి, మనము కమర్షియల్లో మీకు నంబర్ ప్లేట్ రికగ్నైజ్ అవ్వడము, ఫేస్ రికగ్నైజేషన్ అవ్వడము, హీట్ రికగ్నైజేషన్ అవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి సార్. బేసిక్ సార్. ఇప్పుడు నార్మల్గా మనకు ఒక కెమెరా మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇంటి కోసం అనుకోండి, ఒక 10 mobiles మనము చూసుకోవచ్చు యూజువల్గా అయితే. ప్లస్ దాంతోపాటు స్క్రీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ వెనకాల కూడా చూడొచ్చు, మీరు స్క్రీనింగ్లో పెట్టచ్చు. మనము 16 cameras నుంచి 8 cameras నుంచి మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏ కెమెరా ఉంది ఏం లేదన్నట్టుగా చూసుకోవచ్చు సార్ మనం. అంటే మళ్ళీ సేమ్ యూసేజ్ని బట్టి సార్. ఇప్పుడు మీరు హై ప్రొఫైల్ క్లయింట్ అనుకోండి, మీరు హై ప్రొఫైల్ క్లయింట్కి హై ప్రొఫైల్ కెమెరాస్ అన్నట్టుగా కావాల్సి వస్తుంది, బ్రాండెడ్. లైక్ మీకు బాషీ కెమెరాస్ వస్తాయి, ఒక్కొక్క దాన్ని బట్టి అన్నట్టుగా కెమెరాస్ ఉంటాయి సార్ మీకు. ఇప్పుడు సోలార్ అంటే సార్ మనం ఎలాగో చేస్తున్నాము, దీంతోపాటు మనకు PM సూర్య గారి యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఇంట్లో సోలార్ పెట్టుకోండి అని, అది కూడా చేస్తున్నాం మనము. హోమ్ పర్పస్ చేస్తున్నాము, ప్లస్ కమర్షియల్గా కూడా చేస్తున్నాం సార్ మనము. బ్యాటరీ అంటే సార్ 2 రకాలుగా ఉంటుంది మనకు సోలార్లో. ఆన్ గ్రిడ్ ఉంటుంది, ఆఫ్ గ్రిడ్ ఉంటుంది. ఆన్ గ్రిడ్ అంటే మనకు డిస్కామ్ గవర్నమెంట్తో అన్నట్టుగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్తో మనము టైఅప్ అయి చేస్తాము. మీరు ఎక్కువ ఏదైతే జనరేట్ అవుతుంది పవర్, అది డిస్కామ్కి వెళ్తుంది, అంటే పవర్ గ్రిడ్కి వెళ్తుంది. అక్కడ నుంచి మీకు పవర్ వస్తుంది మళ్ళీ. అలా కాదు, మీరు ఆఫ్ గ్రిడ్ పెట్టుకోవాలి అంటే మీ ఇంట్లోనే బ్యాటరీస్ అన్నట్టుగా పెట్టుకోవచ్చు మీరు. మీ బ్యాటరీ కెపాసిటీని బట్టి అన్నట్టుగా ఉంటుంది సార్ మనకు. యూజువల్గా ఒక బ్యాటరీ కెపాసిటీ మీకు 24 hours అన్నట్టుగా ఉంటుంది. 16 hours మనం బేసిక్గా ఇస్తాం సార్ మనము ఇచ్చేటప్పుడు. ఇంకా మనం ఎక్కువ కావాలి అనుకుంటే బ్యాటరీస్ ఎలా పెంచుకుంటే దాన్ని బట్టి మీకు పవర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సోలార్ సిస్టమ్ మీకు యూజువల్గా 3 kVకి మనకు 78,000 ఇప్పుడు గవర్నమెంట్ మనకు సబ్సిడీ కూడా ఇస్తుంది. సో 3 kilowatts వరకు మనకు పెట్టుకోవచ్చు సార్. ఒక ఇంటికి కావాల్సిన బేసిక్ 200 to 250 మీకు యూనిట్స్ జనరేట్ అవ్వాలి అంటే ఒక 3 kV వరకు పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు మనము ఫస్ట్ అప్లై చేసినప్పుడు డిస్కామ్ అని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంది మనకి ఇక్కడ. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్కామ్కి మనం అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెడితే వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. చేసి ఆ తర్వాత మనకు యూనిట్ పవర్ మీటర్ అన్నట్టుగా పెడతారు ముందు. అంటే అది 2 way ఉంటుంది. మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిన తర్వాత డిస్కామ్కి వెళ్తుంది, డిస్కామ్ నుంచి పవర్ గ్రిడ్ నుంచి మనకు వస్తుంది మళ్ళీ. సో మీటర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మనము సోలార్ ఇంటిగ్రేట్ చేస్తాము. ఆ తర్వాత 2 monthsలో మనకు ఇది జరుగుతుంది, మనకు ఇన్స్పెక్షన్ లాగా అన్నట్టుగా జరుగుతుంది. ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత మనకు సబ్సిడీ వస్తుంది సార్. 3 kV వరకు మనకు క్యాపింగ్ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 78,000 వరకు మనకు వస్తుంది సార్. 78,000 మనకు వస్తుంది బ్యాక్ సబ్సిడీ. యా, థ్యాంక్ యూ.